ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం. అనుకూలతున్న వారు ఎవరైనా రెఫరెన్స్ పోస్ట్ చేయాలని తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ రాయబడిన మాటను బట్టి మీరు చూస్తే ప్రభు సన్నిధిలో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అన్న విషయాన్ని మనం చూస్తాం. అందరూ పరిశుద్ధాత్మ అనే వరము అని పలకండి ఒకసారి. పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ అనే వరము. పరిశుద్ధాత్మ అనే వరము. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవాది దేవుడు ఇచ్చేటువంటి ఒక 7 రకాలైనటువంటి దీవెనల గురించి క్లుప్తముగా మీకు తెలియచేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే దీవెనలు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు దీవెనలు అని కూడా మీరు రాసుకోవచ్చు, రాసుకునేటువంటి వారు. ఈ యొక్క లేఖన భాగాల్ని ఎవరైనా పోస్ట్ చేస్తే బాగుంటుంది, మిగతా వారు కూడా చూసుకోవడానికి. బైబిల్ ఉన్న వారు తెరిచి చదవండి సమయం ఉన్న విధానం బట్టి. అయితే మొట్టమొదటిగా లేఖన భాగాల్ని మనం చూస్తే, మొట్టమొదటిగా ఫస్ట్ నోట్స్ రాసుకోనండి, నేను తర్వాత మీకు వివరిస్తాను వాటి గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం దయచేస్తాడంటే, మొదటి దీవెన ఏంటంటే ఆదరణ ఇచ్చును. ఫస్ట్ పాయింట్ మీరు నోట్ చేసుకోనండి, ఆదరణ ఇచ్చును. ఏమిస్తాడు ఆయన? ఆదరణ. ఈ లోకంలో ఆదరణ లేని వారు చాలా మంది ఉంటున్నారు. అన్నీ ఉన్నా కూడా ఆదరణ లేని వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు వివిధ కోణాల్లో ప్రతిదీ వివరించడానికి సమయం లేదు, కానీ బట్ మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఆదరించువాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కొన్నిసార్లు భర్త మనల్ని ఆదరించలేకపోవచ్చు, భార్య మనల్ని ఆదరించలేకపోవచ్చు, తల్లిదండ్రులు ఆదరించలేకపోవచ్చు, పిల్లలు ఆదరించలేకపోవచ్చు, కానీ బంధువులు, స్నేహితులు, దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించువాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. వీటికి అనుకూలంగా కొన్ని వచనాలు చెప్తాను, మీరు నోట్ చేసుకుని తర్వాత ధ్యానించాలని తెలియచేస్తా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాల్లో రాయబడిన మాటను బట్టి ఒక వచనం రాసుకునండి. కొన్ని వచనాలు చెప్తాను, నోట్ చేసుకునండి. ఆదరణ ఇచ్చును అన్న కోణంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. అదే రీతిగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. 4వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. తదుపరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. 2వ అధ్యాయము 27వ వచనం. దేవాదేవుడు కూడా అంటాడు ఏంటంటే, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను, రాసుకునేవారు రాసుకోవచ్చు, మిగతా వారు వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. అదే రీతిగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. ఈ వచనాలన్నీ కూడా మీరు చదివిన, ధ్యానించిన దేవుడు ఏ రీతిగా మనల్ని ఆదరిస్తాడు అన్న విషయాన్ని రాయబడి ఉంటుంది. రెండవ కోణంలో రెండవ మాట మీరు రాసుకునండి. రెండవ మాట, ఈ పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనం కలిగి ఉంటే, ఆ పరిశుద్ధ ఆత్మ అనుభవాల్లో మనం ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మన జీవితాల్లో జరిగించే రెండవ కార్యము ఏమిటంటే బోధించును.
పరిశుద్ధాత్మ దేవుడు బోధించును. ఏ విషయాలు బోధిస్తాడంటే, మీరు నమ్మండి, మీరు ఏ ఆహారం తినాలో కూడా దేవుడు ఆయన బోధిస్తాడు. మీరు ఎప్పుడు నిద్రపోవాలో కూడా మీరు అనుమతిస్తే పరిశుద్ధ ఆత్మ దేవుడు, అది చిన్న విషయమే కదా బ్రదర్ అనుకోవచ్చు. బట్ అన్ని విషయాల్లో కూడా ఆయన బోధించు వాడై ఉంటున్నాడు. నీవు వినగలిగినట్లయితే. ఎప్పుడు భోజనం చేయాలో, ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు ఎక్కడికెళ్ళాలో, ఎప్పుడు ఏ ప్రదేశానికెళ్ళాలో, ఎప్పుడు ఏ పని చేయాలో అన్నీ కూడా ఆయన బోధిస్తాడు. ఆ రిలంలో ఉండాలి. ఆ హోలీ స్పిరిట్ లీడింగ్‌లో ఉండాలి. ఆ అనుభవాల్లో ఉండాలి. అది దేవుడు కోరుకునేటువంటి విషయం. ప్రతి విశ్వాసి కూడా అలా జీవించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బోధించును. వర్సెస్ రాసుకునండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. అదే రీతిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనము, 7వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము, అదే రీతిగా 26వ వచనం. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. సెకండ్ పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే రెండవ దీవెన ఏంటంటే, ఆయన మనకి బోధించు వాడై ఉంటున్నాడు. ఆయన బోధించును, లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధించును అనే విషయాన్ని రాసుకునండి. యోహాను సువార్త 14:26. అదే రీతిగా అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము, అదే రీతిగా 26వ వచనము. ఓకే, థర్డ్ పాయింట్ రాసుకునండి. మనం ఎక్కడ నడచాలో కూడా ఆయన బోధిస్తాడు అన్న మాట గురించి మూడవ పాయింట్ ఏంటంటే, ఆయన సర్వసత్యములో నడిపించును. సర్వసత్యములో నడిపించును అంటే అసత్యముగా నడిచే మార్గాలు కూడా ఉంటున్నాయి, వంకర మార్గాలు ఉంటున్నాయి, చాలా ఉన్నాయి నడిపింపులు. అయితే ఆయన సర్వసత్యములో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది న్యాయమైనదో, ఏది అన్యాయమైనదో నీకు బోధించి ఆయన నిన్ను సరైనటువంటి రీతిగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడవ పాయింట్ ఏంటంటే, నిన్ను సర్వసత్యములో నడిపించును. ఫస్ట్ పాయింట్ ఏమో నీకు ఆదరణ ఇస్తాడు, నీకు బోధిస్తాడు. మూడవదిగా నిన్ను సర్వసత్యములో నడిపించును అన్న విషయాన్ని ఇండివిజువల్గా తీసుకోవాలంటే అలా రాసుకోవచ్చు, ఇతరులకు చెప్పాలంటే సర్వసత్యంలో నడిపిస్తాడు. ఓకే, మంచిది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. 14వ అధ్యాయము 17వ వచనము. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. 15వ అధ్యాయము 26వ వచనము. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. 15:26, అదే రీతిగా 14:26. మరొక వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు. మూడవ పాయింట్ను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. ఆయన సర్వసత్యములో నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము, అదే రీతిగా 14వ అధ్యాయము 17వ వచనము, 15వ అధ్యాయము 26వ వచనము, 14వ అధ్యాయము 26వ వచనం. అదే రీతిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 27 వచనాలు. మంచిది. నాలుగవదిగా
పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే దీవెన నాలుగవదిగా ఏమిటంటే మనల్ని అభిషేకిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రాజులను దేవుడు అభిషేకించాడు. న్యాయాధిపతులను దేవుడు అభిషేకించాడు. ప్రవక్తలను కూడా దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తాం. ఆయా రీతిలుగా ఈ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పరిచర్యలో ఒక సేవకుడు సేవ చేయడానికి కూడా అభిషేకం అవసరం. ఒక విశ్వాసి ఆత్మీయంగా బలపడాలన్నా కూడా అభిషేకం అనేటువంటిది అవసరం. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నన్ను అడగనివ్వండి, నీవు అభిషేకింపబడ్డావా అన్న విషయాన్ని అడగనివ్వండి. దాని ఎదుట మీకు సమాధానం ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయితే మనము ఆలోచించేద్దాం. వివిధ రకాలైనటువంటి అభిషేకాలు ఉన్నాయి. దేవుడు అనుకూలతించినప్పుడు వాటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ మనం లేఖన భాగాలను చూస్తే మనల్ని అభిషేకించును, ఆయన అభిషేకించును, మనల్ని అభిషేకించును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము. 2వ అధ్యాయము 27వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. విశ్వాసులకి ఇలా అలవాటు చేశారు సేవకులు. 2 కొరింథీ 1 పేతురు అన్నట్లుగా 2 పేతురు అన్నట్లుగా ఇలా అలవాటు చేశారు. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ పలికే విధానంలో ఇలానే పలకాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అలా పలకాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అలా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక ఇలా పలకాలి మనం. ఓకే, మంచిది. ఇక్కడ వచనం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీరు రాసుకున్నప్పుడు 2 కొరింథీ అని రాసుకుంటారు. బట్ పలికే విధానంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:21. ఓకే, హెబ్రీ 1:9. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు చెప్పండి, మొదటి పాయింట్ ఏంటి? అడ్మిట్ చేసి చెప్పండి అందరు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దీవెనలు ఆదరణ ఇస్తాడు. ఆదరణ ఇస్తాడు. ఓకే, గుడ్. ఫస్ట్ పాయింట్ చెప్పిన వారు కాకుండా మరొకరు చెప్పండి. 2వ పాయింట్గా ఆయన ఏం ఇస్తాడు? ఆయన ఇచ్చే దీవెనలు బోధిస్తాడు. చెప్పిన వారు కాకుండా మిగతా వారు చెప్పండి. 3వ పాయింట్ ఏం చేస్తాడు ఆయన? సర్వసత్యంలో నడుపును. చెప్పిన వారు కాకుండా మరొకరు చెప్పండి. 4వదిగా ఆయన ఇచ్చు దీవెన ఏంటి? నడిపిస్తాడు. 3వ పాయింట్ నడిపిస్తాడు. 4వ పాయింట్ పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు లేకుంటే మనలను అభిషేకిస్తాడు ఆయన. ఓకే, 5వ మాట చూడండి. మన పక్షముగా మాట్లాడును. మన పక్షముగా మాట్లాడును. కొన్నిసార్లు మన పక్షాన ఎవరైనా మాట్లాడి మనకి విజయాన్ని చేకూరిస్తే ఎంత సంతోషం ఉంటుంది. మనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఎంత బాగుంటుంది. అలానే దేవాది దేవుడు మన పక్షాన మాట్లాడతాడు. మన పక్షాన దేవుడు మాట్లాడు వాడే ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రాసుకునండి కొన్ని వచనాలు, 3 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. రోమా 8:26. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఓకే, 4వ అధ్యాయము 3వ వచనం. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. మన పక్షముగా ఆయన మాట్లాడతాడు. రోమా 8:26.
మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మంచిది. ఆరవదిగా ఏంటంటే, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన పిలుపును రూఢిపరుస్తాడు. మన పిలుపును రూఢిపరుస్తాడు. రాసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. పిలుపును రూఢిపరచును. నీ పిలుపు ఏందో నువ్వు తెలుసుకోకుండా జీవిస్తే వేస్ట్. నీ పిలుపు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఏ పిలుపుతో నిన్ను పరిచర్యలో పిలుచుకున్నాడో, ఏ పిలుపుతో నిన్ను సంఘంలోనికి చేర్చాడో ఆ విషయం తెలుసుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి కొన్ని రకాలైన పిలుపులు ఇచ్చాడు. మేజర్ కాలింగ్స్ ఉంటున్నాయి, మైనర్ కాలింగ్స్ ఉంటున్నాయి. మేజర్ కాలింగ్స్‌లో మనకందరికి తెలుసు, అపోస్తలుడు, ప్రవక్త, అదే రీతిగా సువార్థికుడు, సంఘ కాపరి, ఉపదేశకుడు. ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు. ఏమిటి ఇదంటే, మేజర్‌గా ప్రాముఖ్యముగా 5 రకాలైన పిలుపులు ఇవి. అయితే మైనర్ కాలింగ్స్ కూడా ఉన్నాయి. అంటే పరిచర్య విధానములో అది ఏ రకమైనటువంటి పిలుపైనా కూడా కావచ్చు. వంట పరిచర్య కావచ్చు, సంఘ పరిచర్యలో వివిధ రకాలైనటువంటి పరిచర్యలు ఏదైనా కూడా కావచ్చు. అనుకూలత ఉన్నప్పుడు వాటి గురించి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ పిలుపును రూఢిపరుస్తాడు. నీ పిలుపు ఏంటో తెలుసుకోకోకుండా నువ్వు మరణిస్తే నీ జీవితానికి ఒక విలువ ఉండదు. ఆలోచన చేయాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు పిలుచుకుంటాడు. దేవుడు నన్ను పిలుచుకున్నటువంటి విధానం అపోస్తుల పిలుపుగా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపును రూఢిపరిచాడు ఆయన. వివిధ విషయాలను బట్టి, వివిధ సేవకుల ద్వారా, కొన్నిసార్లు వ్యక్తిగతముగా, కొన్ని పరిస్థితుల గుండా దేవుడు నా పిలుపును స్థిరపరిచాడు అర్థం చేసుకోవడానికి. మీ పిలుపు ఏమిటో సేవా పరిచర్యలో అది మేజర్ కాలింగ్స్ కావచ్చు, మైనర్ కాలింగ్స్ కావచ్చు. ఆ పిలుపు ఏంటో మీరు తెలుసుకోకుండా మీరు మరణిస్తే ఒక విశ్వాసిగా నీ జీవితానికి విలువ ఉండదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా పిలుపును మీరు తెలుసుకునే వారై ఉండాలి. అందుకే పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ పిలుపును రూఢిపరుస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1-2 వచనాలు. అదే రీతిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 4వ వచనము. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాతో కాకుండా 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ మీకు చెప్పిన ఈ పాయింట్స్‌ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారో ఒక్కొక్క పాయింట్‌లో మీరు రాసి పంపిస్తే నాకు సంతోషం ఇంకా. మీరు చదవండి. ఈ వచనాలన్నీ చదివి మీకు ఏం అర్థమైందో మీరు రాసి పంపించండి. అనుకూలత ఉన్నట్లయితే మ్యాక్సిమం రేపు ఉదయకాల సమయం లోపల ఎప్పుడైనా మీరు టైం స్పెండ్ చేసి మంచిది. పిలుపుని రూఢిపరచును. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 1-2 వచనాలు. అదే రీతిగా అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 4వ వచనం. రోమా 1:1. రోమీయులకు రాసిన పత్రిక 1:1. 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి పాయింట్‌గా ఆదరణ ఇచ్చును, 2వ పాయింట్‌గా బోధించును, 3వ పాయింట్‌గా సర్వసత్యములోనికి నడిపించును, 4వదిగా అభిషేకించును, 5వదిగా మన పక్షమున మాట్లాడును, 6వ విషయముగా పిలుపును రూఢిపరచును. చివరిగా 7వ పాయింట్ ఆయన పరిశుద్ధతకు మనలను తయారు చేయును. లోకమిచ్చు పరిశుద్ధత కాదు, లేకుంటే లోకంలో ఉన్న పరిశుద్ధత కాదు. ఆయన పరిశుద్ధతకు సమానముగా ఉండుటకు మనల్ని ఆయన తయారు చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమా 8:13. రోమా 8:13. అదే రోమీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 11వ వచనం. త్వరగా రాసుకోనండి, సమయం అయింది, నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8:13, అదే రీతిగా 8:11. అదే రోమీయులకు రాసిన పత్రిక 15:16. త్వరగా 15:16. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కొలస్సీ 3వ అధ్యాయము 5వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 7వ పాయింట్గా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన పరిశుద్ధతకు మనల్ని తయారు చేస్తాడు, పరిశుద్ధతలో జీవించడానికి. రోమీయులకు రాసిన పత్రిక 8:13, 8:11, 15:16, కొలస్సీ 3:5, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా ఏమైనా రాసుకోకుండా ఒకవేళ అడగాలనుకుంటే అడగచ్చు, నేను చెప్తాను. ఒక్క నిమిషం. అందరు రాసుకున్నారని విశ్వసిస్తా ఉన్నాను, స్లోగా చెప్పాను కాబట్టి. ఏమైనా ఇంకా ఎవరైనా మిస్ అయిందన్నట్లయితే అడగండి, చెప్తాను. బ్రదర్ 6వది అది అపొస్తల కార్యం 11:1-2 వచనాల, 13:1-2 వచనాలు. 13వ అధ్యాయము 1-2 వచనాలు, 20వ అధ్యాయము 28వ వచనం. అపొస్తల కార్యం. ఓకే బ్రదర్, ఒక్కసారి ఫస్ట్ది రిఫరెన్స్ చెప్పండి నాకు. ఆదరణ ఇచ్చును అన్నమాట నాక. అవును బ్రదర్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆదరణ ఇచ్చును. యోహాను సువార్త 14:16, 14వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు. సెకండ్ ఏంటంటే అదే ఆదరణ ఇచ్చును అన్న మాటలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. ఓకే బ్రదర్, ఇంకెవరైనా ఉన్నారండి? ఏమైనా? మంచిది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అనేక ప్రార్థన విన్నపముల నిమిత్తమై ప్రేయర్ చేస్తుంటున్నాం. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉంటాను, ఏంటంటే తండ్రిని గురించి ఎంత అవగాహన ఉందో, సృష్టిని దేవుడు ఎలా చేశాడో, సృష్టిలో భాగమైనటువంటి ఆ యొక్క విధానంలో దేవాది దేవుడు ఏ రీతిగా నడిపిస్తూ వచ్చాడో, దేవుడు ఏ రీతిగా ప్రవక్తలను ఎన్నుకున్నాడో, దేవుడు ఏ రీతిగా న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడో, దేవుడు ఏ రీతిగా రాజుల పక్షాన ఉండి రాజ్యాలని స్థిరపరుస్తూ వచ్చాడో, ఆయా రీతిగా మనం చూస్తూ వచ్చాం తండ్రి ఆలోచనను బట్టి. అదే రీతిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము, ఆయన పనులు, ఆయన చేసిన కార్యములు, ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అనేక విషయాలు మనము పత్రికలు చదవడం ద్వారా కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే తండ్రిని గురించినటువంటి ఆలోచన ఎంతైతే ఉంటున్నదో, కుమారుని గురించినటువంటి ఆలోచన కూడా సమానమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేటి దినాల్లో మనం చూస్తే అనేక విధాలుగా యెహోవా సాక్షులు అని పిలబడేటువంటి వారు ఉన్నారు. వారు కేవలం తండ్రిని మాత్రమే విశ్వసిస్తారు. నేను ఆల్రెడీ కల్ట్స్ గురించి చెప్పినప్పుడు మీకు బోధించాను. ఈ భూమి మీద రకరకాలైనటువంటి బోధలు ఉంటున్నాయి. ఏది వాక్యానుసారమైన బోధ, అబద్ధ బోధకులు ఏ రీతిగా బోధిస్తూ ఉన్నారు, వివిధ రకాలైనటువంటి అబద్ధ బోధలు, బోధిస్తున్నటువంటి పనులు, వాటి గురించి తెలియచేశాను మీకు. అయితే ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు,
తండ్రిని గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నారో కుమారుని గురించి కూడా అంతే ఆలోచన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా అంతే అవగాహన కలిగి ఉండాలి. వీరు ముగ్గురు వేరు వేరు కాదు కానీ త్రిత్వములో ఏకత్వం అని మనం చూస్తాం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి పుట్టినప్పుడు యవన కాలం వరకు ఎలా ఉన్నాడో, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, యవ్వన కాలంలో ఎలా ఉన్నాడో, వృద్ధుడైనప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకుంటేనే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్నట్లు అర్థం చేసుకోవడానికి. అలానే దేవుని గురించి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే ఒక విశ్వాసం అనేటువంటిది కట్టబడి ఒక మంచి విశ్వాసిగా జీవించడానికి వీలవుతుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేటి దినాల్లో సంఘంలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి వ్యక్తి అంటే శక్తి అని బోధించే సేవకులు ఉంటున్నారు. శక్తి అని విశ్వసించే విశ్వాసులు కూడా ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ సమ్ ఏరియాస్, నాట్ ఓన్లీ సమ్ చర్చెస్, టోటల్గా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తిగా భావించి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిపోతాడు అన్నట్లుగా భావించేటువంటి నేటి విశ్వాసులు, సేవకులు కూడా లేకపోలేదు. ఆలోచన చేయాలి. ఆయన పెంతుకోస్తు దినాన దిగి వచ్చాడు. ఆయన మన అందరిలో నివాసం చేస్తా ఉన్నాడు. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు. అయితే ఆయన కోరుకునే విషయం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఒక వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఆ కుటుంబము కట్టబడదు. ఆ కుటుంబంలో కలహాలు ఉంటాయి. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. ఒక సంఘంలో సేవకులు, విశ్వాసులకి సరైనటువంటి అవగాహన లేకుండా ఉన్నట్లయితే, సరైన అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్లయితే ఆ సంఘంలో కలహాలు ఉంటాయి. ఆ సంఘంలో వ్యతిరేకతలు ఉంటాయి. ఆ సంఘంలో సమాధానం ఉండదు. అలానే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయనతో సరైన రీతిగా సహవాసం చేయకపోయినా, సరిగా అర్థం చేసుకోకపోయినా నీ జీవితంలో సమాధానం ఉండదు. అదే రీతిగా దేవుని కార్యాలు చేయలేవు, దేవుని కార్యాలు కూడా చూడలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తండ్రిని గురించినటువంటి కాలంలో అర్థం చేసుకోవడానికి తెలియచేస్తా ఉన్నాను. బాల్యంలో చేసినటువంటి పనులు ఇప్పుడు నువ్వు చేయలేవు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం వెళ్ళి చిన్నపిల్లల్లాగా ఇసుకలో ఆడుకుంటూ, చిన్నపిల్లల్లాగా వాళ్ళు చేసేటువంటి పనులు మనం చేస్తే చుట్టూ ఉన్న వారు ఏమనుకుంటారు? ఆలోచన చేయాలి. వయస్సు మారిన కొలది ప్రవర్తన మారింది. వయస్సు మారిన కొలది జీవిత విధానం మారింది. అలానే ప్రారంభంలో తండ్రిని గురించినటువంటి ఆలోచన అది కలిగి ఫుల్ఫిల్ చేసుకున్నావు నీ లైఫ్లో. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యము కూడా విశ్వాస జీవితంలో ఆయనను బట్టి రక్షింపబడ్డావు. అక్కడికి నీ జీవితం ఆగిపోకూడదు. ఆత్మీయ జీవితంలో కొనసాగింపేటువంటి విధానములో ఏ రీతిగా అయితే శరీరము విషయంలో వయస్సు పెరుగుతా ఉందో, ఆత్మీయ జీవితంలో కూడా నీ వయస్సు పెరిగే కొద్దీ పరిశుద్ధాత్మ దేవుని కార్యములు కూడా చూడగలగాలి. ఆయన ద్వారా నడిపింపబడాలి. ఆయన ద్వారా కార్యములు చేయగలగాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేసేటువంటి విధానంలో మనం ఉన్నాం. ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం, அதுకు ముందున్న ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం. ప్రభుత్వాలు మారే కొలది ఆ ప్రభుత్వం తెచ్చేటువంటి నియమాలు మనం వినాలి. అదే రీతిగా తండ్రి అయిన దేవుడు కొన్ని నియమాలు తీసుకొని వచ్చాడు, ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం మనము అనుసరించి నడుచుకోవాలా? చెప్పండి, నడుచుకోవాలా లేదా? ఇప్పుడు నడుచుకుంటున్నామా మనము? యేసుక్రీస్తు ప్రభువు వారు కొట్టివేయలేదా? ఆలోచన చేయాలి. అంటే దాన్ని నెరవేర్చలేదా? ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేదు ధర్మశాస్త్రాన్ని. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన నెరవేర్చాడు, మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి తప్పు చేస్తే వాడిని చంపేయాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలి, ఊరిలో నుంచి బయటికి పంపించాలి. ఇప్పుడు ఇంకో విశ్వాసిగా నువ్వు అబద్ధం అన్నప్పుడు అలానే చేయాలి కదా ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తే. బట్ ఆ కాలం అయిపోయింది. అప్పుడు ఉన్నటువంటి ప్రజలను బట్టి దేవుడు అలా వ్యవహరించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆలోచన చేసినట్లయితే ఆయన కాలంలో క్షమాపణ గురించి, ప్రేమించడం గురించి బోధించాడు. అయితే ఆయన క్రియలను బట్టి మనం జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
ఆ నియమాలను బట్టి కూడా మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. అర్థమవుతుందండి నా మాటలు? పరిశుద్ధాత్మ దేవుడు కార్యాల గురించి ఆలోచన చేయాలి. ఆయనను వినాలి. ఆయన బోధించే బోధన వినాలి. ఆయన చెప్పే మాటలు మనము ఆలకించాలి. ఆయనను బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. సర్వ సత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. మనల్ని అభిషేకిస్తాడు. మన పక్షముగా మాట్లాడతాడు. పిలుపును రూఢిపరుస్తాడు. ఆయన పరిశుద్ధతకు మనల్ని తయారు చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎప్పటి వరకు ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి మధ్యాకాశానికి వచ్చేంత వరకు కూడా నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తూ ఆయన ఆధీనంలో ఉంచుకొని నిన్ను ఆయన చేతికి అప్పగించేంత వరకు కూడా ఆయన నీలో ఉంటాడు, ఈ భూమి మీద ఉంటాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చే దీవెనలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవాలి. ఎలా పొందుకోవాలంటే ప్రార్థన చేయగలగాలి. ఆ రోజు పెంతెకోస్తు దినాన అందుకు ముందు వారు 10 రోజులు ప్రార్థనలో కనిపెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వారిలో నివాసం చేశాడు. మళ్ళీ వెళ్ళిపోలేదు. ప్రారంభ దినాల్లో మనం చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ పోయేవాడు. క్రొత్త నిబంధనలో మనలోనే నివాసం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోనండి. దేవుడు చేయు కార్యముల వైపు చూస్తూ మన హృదయాల్ని పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిపించుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడని మరొకసారి మీకు తెలియచేస్తా ఉన్నాను. అటు కృప చేత దేవుడు, అటు దీవెనల చేత, అటువంటి వరముల చేత దేవుడు మిమ్మల్ని నింపి తన పరిచర్యలో, తన సంఘములో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వాడుకొని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇప్పటి వరకు నడిపించిన విధానం బట్టి, దేవుడు మాట్లాడిన విధానం బట్టి క్లుప్తముగా చిన్నగా ఎవరైనా ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడు నా తండ్రి. నాయన ఇదిగో నాయన మాకు చక్కటి మాటలు, ఆదరణ మాటలు అయ్యా, శక్తిని మాటలు అయ్యా, నడిచే మార్గం నడిపించే మాటలు అయ్యా, సర్వశక్తిలో నడిపించే మాటలు అయ్యా. అయ్యా నీ కుమారుడు ద్వారా మాకు ఆయన బయలుపరిచారు అయ్యా. అట్టు విధానాన్ని బట్టి, అట్టు నాయన మాటలు బట్టి మేము నడుచుకునే కృపావరాలు మాకు దయచేయండి ప్రభా. ఇదిగో నేను ఉదయకాల ప్రార్థనలో ఎవరికీ లేదయ్యా ధన్యత మాకు ఇచ్చావు దేవానికి వందనాలు. ఈ దాసుల ద్వారా అయ్యా కొన్ని చాలా చాలా మాటలు మాకు బయలుపరిచి ఉన్నారయ్యా. దాసునికి ఏడంతలా చెత్తిపట్టయ్యా. కుటుంబాన్ని దీవించు అయ్యా, భార్య బిడ్డలను దీవించు తండ్రి, మరి ఉద్యోగాన్ని దీవించు, సేవను పరిచర్య దీవించు నాయన. బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు దీవెనలు కుమ్మరించండి తండ్రి. మా టీంని అంతా దీవించండి అయ్యా. వాక్యాలు మేము మర్చిపోకుండా మరుదాలు భద్రపరుచుకుని అనేకలు చాటి కృపను మాకు అనుగ్రహించండి. మళ్ళీ మేము కూడి అందరం మేము కలుసుకుని రేపు పొద్దున ఉదయ కాలంలో మీ అందరం కూడుకునే కృపా వరాలు మాకు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు మీరు దీవించి అయ్యా మీరు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.